వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. నేనైతే దసరా వెకేషన్ హాలిడేస్కి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజైతే చాలా పెద్ద వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఇంత వాటర్ ఎప్పుడు స్టాక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ ఓవర్ఫ్లో అయ్యి గట్టు పైనుంచి బ్రిడ్జ్ బ్లాక్ అవ్వడం వల్ల, బ్రిడ్జ్ దగ్గర కింద హోల్స్ బ్లాక్ అవ్వడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇలా వచ్చేసింది అనమాట. మనం ఎప్పుడు వాటర్తో జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఒక్కటే లెంత్ ఉంది, ఇలాగే ఉంది అనుకున్నాం కదా. ఇది రోడ్. ఈ రోడ్ ఇలా వాటర్లో ఉండడం వల్ల ఇది జస్ట్ పాదాల వరకు వచ్చాయి. కానీ ఆ కొంచెం ముందుకి ఆ సైడ్కి వెళ్తే ఇప్పుడు చూపిస్తాను. కర్ర పట్టుకొని వస్తుంది కదా, ఆ పక్క సైడ్కి వెళ్తే చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. అక్కడంతా ఇసుక తీసేయడం వల్ల అంటే ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాటర్తోనే మొత్తం కవర్ అయి ఉన్నప్పుడు మనం వాటిలోకి మ్యాక్సిమం మనకి కింద నేల కనిపిస్తే తప్పితే మనం అందులోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందులో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. మనకి స్విమ్మింగ్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి బురద మట్టి అయితే మనం స్విమ్ చేయలేము, ఒకవేళ స్విమ్మింగ్ వచ్చినా కూడా. సో అలాంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో, పొలాలు ఎంత బాగున్నాయో కదా. అయితే ఇదిగోండి మా ఊరు ఎలా ఉంది. అయితే నేను ఇప్పుడు కాలువ ఓవర్ఫ్లో అవుతుంది కదా, అక్కడికి వెళ్దాము పదండి. కాలువ ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడడం వల్లనే కాదు, అక్కడ బ్రిడ్జ్ దగ్గర వినాయక విగ్రహాలు మనం నిమజ్జనం చేస్తాం కదా, ఆ విగ్రహాలన్నీ కొట్టుకొని వచ్చి బ్రిడ్జ్ హోల్స్ ఉంటాయి అక్కడ బ్లాక్ అయిపోయింది. దానివల్ల వాటర్ అంతా ఇటువైపు బ్రిడ్జ్ బ్లాక్ అవడం వల్ల గట్టుపై నుంచి వాటర్ వచ్చేస్తుంది. అందువల్ల ఇటువైపు అటువైపు అంత వాటర్ ఉంది. ఈ కాలువ వల్లే ఇక్కడ అంతా ఇంత బాగా పొలాలు పండుతున్నాయి. ఈ ఇయర్ అయితే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి, కానీ నార్మల్గా అయితే కాలువ ఉండడం వల్ల ఇక్కడ వరి బాగా పండుతుంది కొంతవరకు. చూడండి ఇక్కడ అసలు ఎంత వాటర్ ఉండదు, ఎంత వాటర్ ఉందో, ఎంత గ్రీనరీ ఎంత బాగుందో. అయితే మనం ఇప్పుడు ఆ కాలువ దగ్గరికి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ గొర్రెలు గుంపులుగా వచ్చేస్తున్నాయి మనకి హాయ్ చెప్పడానికి. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి మన కెమెరా వైపు చూస్తున్నాయి వాటిని వీడియో తీసుకోమని. బాయ్ బాయ్. ఇదిగోండి మనం అయితే మొత్తానికి కాలువ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత వాటర్ వస్తుందో. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూశాను, అక్కడ ఒక పాము చనిపోయి అందులో తేలుతుంది కదా. నేను వీడియో తీస్తున్నప్పుడు చూడలేదు, తీసేదాన్ని, అక్కడ వీడియో తీసేదాన్ని. సో అయితే చూడండి ఎంత ఫుల్గా ఉందో. మామూలుగా అయితే చాలా కిందకు ఉంటుంది వాటర్, ఇందులో పడితే ఇంకా అంతే. స్విమ్మింగ్ వచ్చినా కూడా కష్టం. స్విమ్మింగ్ వస్తే పర్వాలేదు, లేకపోతే కొట్టుకొని వెళ్ళిపోతాము. ఇదనమాట అక్కడ అంతా తీస్తున్నారు, విగ్రహాన్ని మొత్తం తీస్తున్నారు. బ్రిడ్జ్ కూలిపోద్దేమో, నాకు అసలు స్విమ్మింగ్ రాదు. మీరందరూ పొట్టి పట్టండి. అక్కడే ఉంటుంది. కర్రమ్మాయి కొడతాను. మనం చేసే కొన్ని థింగ్స్ పక్కన వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం భక్తిగానే అక్కడ వాటర్లో నిమజ్జనం చేస్తాము. దానిలో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇవన్నీ కూడా వాటర్ని పొల్యూట్ చేస్తుంది. ఇంకా ఈ మిగిలిపోయిన ఈ అవశేషాలు వాటర్ని బ్లాకేజ్ చేయడం ఇవన్నీ చేస్తాయి. మనకి కొన్ని మనం చేసేవి దాన్ని అక్కడ వదిలేస్తారు తప్పితే వాళ్ళు ఏం రిమూవ్ చేయరు కదా. వర్షానికి అవి కొట్టుకొని వచ్చి ఎక్కడో ఒక బ్రిడ్జ్ దగ్గర ఇరుక్కుపోయి, అది ఇప్పుడు బ్రిడ్జ్ ఏమైనా అయితే చాలా మందికి ఇబ్బంది కదా. కాలు మొత్తం
ఊర్లోకి వచ్చేసి ఊరి వాళ్ళందరికీ ప్రమాదం. అయితే వాళ్ళు ఎంత ప్రయత్నించినా అదైతే రావట్లేదు. మ్యాన్ పవర్ ఎంత యూజ్ చేసినా అది రావట్లేదు. అయితే తర్వాత దాన్ని ఆటోకి కట్టేసి ఇదిగో పాముని చాలా ఈజీగా పాముని కొట్టేశారు అతను. ఇప్పుడు మనకి ఇవి కట్ల పాము అంట. ఇది కరిస్తే ప్రమాదం అని చెప్పారు, విషపాము అనే చెప్పారు. అందుకే అతను వెంటనే కొట్టేసి దాన్ని అవతల వైపు పడేశారు. దాన్ని అలాగే వదిలేయచ్చు, కానీ కొంతమంది పాముని చూడగానే కొట్టేస్తారు. ఇంకా అది ఈజీ కదా, దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో పక్కన వేస్తే అదంతా కొంచెం మనకి టైం టేకెన్, ఇంకా ప్రమాదం కూడా. చాలామంది పాముని చూడగానే కొట్టేస్తారు. ఇదిగోండి మొత్తానికి ఇప్పుడు ఆటోకి కట్టి దాన్ని పైకి లాగారు. కాసేపట్లో పైకి వెళ్ళిపోతుంది. ఈ ఈ ఈ విగ్రహం తీసేశాక అక్కడ సుడిగుండాలు లాంటివి వచ్చాయి. నేను మూవీస్లోనే చూశాను అలాంటి సుడిగుండాలు, బయట ఎప్పుడు చూడలేదు. ఆ పర్సన్ కూడా ముందుకు వస్తే ఆ పర్సన్ కూడా లాగేసే అంత చిన్నదైనా అంత ఫోర్స్ ఉందంట. అతను చెప్పారు నన్ను కూడా లాగేస్తుందని. అక్కడ అలాగా స్లోగా సుడిగుండాలు స్టార్ట్ అయ్యాయి. విగ్రహాన్ని తీసుకొని వెళ్ళారు. వీళ్ళు మనం కాలంలో వేస్తాము, వాళ్ళు తీసి పక్కన వేసేస్తారు. మళ్ళీ ఎవరో రోడ్డు బ్లాకేజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ పక్కన పెట్టుకుంటారు. ఇది నెవర్ ఎండింగ్ అనమాట. అది అలాగా ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి అక్కడ, ఇంకా అది అలాగా అంత త్వరగా దాన్ని ప్రాబ్లం అది అక్కడ తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ వేస్తారన్నమాట. అదంతే. ఇంకా ఇగోండి సుడిగుండాలు స్టార్ట్ అయ్యాయి కదా, చిన్నగా 1, 2 అలా స్టార్ట్ అయ్యాయి. వాటర్ కూడా బ్లాకేజ్ అలాగా తీసేయడం వల్ల అక్కడ సడన్గా స్టార్ట్ అయినట్టుంది. అతను ఇంకా వచ్చి అక్కడ చెత్త అంతా రిమూవ్ చేద్దామని అనుకుంటే అతను ముందుకు వచ్చినప్పుడు అతన్ని కూడా లాగేస్తుంది అని చెప్పారు అతను. ఇదిగోండి దీన్ని పక్కన తీసి పెడుతున్నారు, అక్కడ పక్కగా వేసారు. ఇంకొంచెం ఆ లోపలికి తోసేస్తారు అనుకుంటా. ఆ లోపలికి పడేస్తే అది ఇంకెవరికి అడ్డం ఉండదు. అవి అసలు కంటిన్యూస్ సుడిగుండం తిరుగుతూనే ఉంది. అందులో ఏది వెళ్ళినా బాటిల్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతున్నాయి చక్కగా. అతను ముందుకు రమ్మని ముందుకు వచ్చి చేద్దామని చూస్తున్నారు అతను. మొత్తానికి ముందుకు వచ్చి అది లాగేస్తుందని ఇంకా మళ్ళీ కర్ర పట్టుకొని కర్ర సపోర్ట్ తీసుకొని వద్దామన్నా కూడా అతనికి లాగేస్తుంది. ఇంకా అతను ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా భయపడి. చూడ ఎంత ఫోర్స్ ఉందో. అందులోకి వెళ్తే ఆ హోల్లోకి వెళ్ళి ఇంకొక హోల్ నుంచి బయటకు వస్తారనుకుంటా బ్రిడ్జ్ అవతలకి. అంతే, ఇంకా అందులో ఏం లేదు. అక్కడ బ్రిడ్జ్ దగ్గర బ్లాక్ అయిన చెత్త చెదర అంతా ఇక్కడే పడేశారు. అవి ఇక్కడే ఉంటాయి, ఇక్కడ నుంచి తీసుకొని ఎవరు వెళ్ళరు. మందు బాటిల్ కూడా తిరుగుతుంది అక్కడ చుట్టూ లోపలికి వెళ్ళడానికి. ఈ చెత్త అంతా వేసిన వాళ్ళు కనీసం మంచినీటిలో బాటిల్స్, ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ వేయకూడదని కూడా తెలీదు. మనకి ఎక్కడ వీలుంటే అక్కడ ఒకరు క్లీన్ చేయాలి. ఈ వీడియోలో సుడిగుండాలు చూసాము, పామును కొట్టడం చూసాము. చెత్త బ్లాక్ అయిపోయి దాన్ని ఒకరు క్లీన్ చేయడం అంటే ఇందులో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఒకరు చెత్త వేస్తారు, ఇంకొకరు క్లీన్ చేస్తారు. అదే చెత్త వేయకుండా ఉంటే అసలు వేరే వాళ్ళు క్లీన్ చేసుకునే అవసరమే ఉండదు. మళ్ళీ దాన్ని ఇక్కడ రోడ్ల మీద పడేయాల్సిన అవసరం ఇంకా ఉండదు. ఒకటి ఆ పాము దాన్ని కొట్టేశారు, అది కొంచెం విషపామే అంట. కానీ దాన్ని అలా కొట్టడానికి మీరు సపోర్ట్ చేస్తారా అంటే, నార్మల్గా సైన్స్ ఏం చెప్తుందంటే స్నేక్స్ ఎర్త్కి ఫ్రెండ్స్ మాట. అంటే పాములు ప్రకృతికి స్నేహితులు. అవి ఉండడం వల్ల మనకి మంచిదే. అవి వ్యవసాయం అది చేసే ఫార్మర్స్కి కూడా వాటి వల్ల కరిస్తే ప్రమాదం, కానీ నార్మల్గా పంటలను పాడు చేసే ఎలకల్ని అవి తింటాయి. దానివల్ల పంట నష్టం తగ్గుతుంది. అలా పాములు వ్యవసాయ